అనేది కూడా క్రిస్టియన్ నేమ్ కాదు, కానీ దీన్ని హైజాక్ చేశారు వాళ్ళు. కొంతమంది క్రిస్టియన్స్ ఏమంటారంటే నువ్వు మా యేసు మతం వదిలేసి కరుణామయుడు ఆ కిందికి వస్తుందా? కరుణాకర్ అంటే బైబిల్ ఎక్కడ కరుణామయుడు లేదండి. యేసుకి ఎక్కడ కూడా బైబిల్లో కరుణామయుడు అనేది లేదు. కరుణాకర్ అనేది క్రిస్టియన్ పేరు కాదు. కామదహన కరుణాకర లింగం అని చెప్పి శివుడికి ఉన్నటువంటి ఒక నామం అది. ఇది శివుడి పేరు, వాళ్ళు హైజాక్ చేశారు. చూడండి, జీసస్ లో నాకు స్పెషల్ గా అనిపించింది ఏంటంటే వేరే ఏ ఫిలాసఫీలో ఏ మతంలోనూ ఎక్కడ లేనిది క్షమించే గుణం. ఆయన కరుణామయుడనే అంటారు ఆయన్ని. ఆ లక్షణాన్ని అంత పరాకాష్ఠకు తీసుకెళ్లడంలో నేను వేరే ఎక్కడ నేను చదువుకున్న పురాణాల్లో గానీ హిస్టరీలో గానీ ఎక్కడ నేను తెలీదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, అది నాకు చాలా బాగా నచ్చింది. సో ప్రతి రికార్డింగ్ లోనూ ఆయన స్మరించుకోవడం నాకు అలవాటు. మా గురుగారు రాజమణి గారు కూడా అదే అలవాటు. నీదెంతో కరుణామయ, నీదెంతో జాలి నజరేయ ప్రభువా, మా పాప ప్రక్షాళనముకై వెలపోసినావు నీరు తీరమే. దేవా, మా ఆత్మ పరిశుద్ధికై బలిపెట్టినావు నీ ప్రాణమే. నీదెంతో కరుణామయ, నీదెంతో జాలి నజరేయ.